ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ చరణంలో దేవుడు ఈ మాటలు సెలవిస్తూ ఉంటున్నాడు. మనము గమనించినట్లయితే దేవుడు సర్వోన్నతమైన స్థలములలో నివసించేవాడు. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించేవాడును అని యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మానవులతో నివాసం చేయాలని, మానవులతో దేవుడు సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మానవులకు దేవునికి మధ్య పాపం అనే అగాధము అడ్డుగోడలాగా ఉంటుంది. దాన్ని తొలగించడానికి 2000 సంవత్సరాల క్రితమే దేవుడే నరుడుగా ఈ లోకంలో కన్యక గర్భమందు జన్మిస్తూ వచ్చినాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా మానవులను దేవునికి ఇష్టంగా చేయడం దేవుని యొక్క సంకల్పం. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడే నరుడుగా ఈ లోకానికి అర్పించి మానవాళి యొక్క పాప విమోచనం కొరకై సిలువలో తన ప్రాణం అర్పించడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అంటున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొని తన యొక్క రాజ్యమునకు వారసునిగా చేస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనకు మనం ఇష్టలంగా ఉండాలి అంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనకు ఇష్టకరమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు దేవుడు మన యందు సంతోషపడేవాడుగా ఉంటాడు. మన చిత్తాన్ని కాకుండా దైవ చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చినప్పుడు దేవుడు మన యందు సంతోషించేవాడుగా ఉంటాడు. దేవుని సమాధానం మనకు ఉంటుంది. అలాగున ప్రభువు మనల్ని దీవించి సమృద్ధితో నింపునుగాక. ఆమేన్.